హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్‌తో అయితే గారెలైతే వేసుకుందామండి. ఫస్ట్ అయితే నేనైతే మార్నింగ్ తీసుకొచ్చిన చికెన్ అయితే కొంచెం ఉంచుకున్నాననమాట. ఆ చికెన్ అయితే ఇలా మిక్సీలోనే పెట్టేసి కీమాలాగా చేసేసానండి. చేసేసిన దాన్నయితే ఇలా బౌల్‌లోనైతే వేసుకుంటున్నాననమాట. ఇంకా అదే బౌల్‌లోనైతే ఒక స్పూన్ కారం వేసుకున్నానండి. వేసుకున్నాక ఒక స్పూన్ అయితే సాల్ట్ కూడా వేసుకున్నాను. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఇంకా హాఫ్ స్పూన్ అయితే గరం మసాలా అయితే వేసుకున్నాననమాట. వేసుకున్నాక అందులోనే కార్న్‌ఫ్లవర్ అయితే ఒక 2 స్పూన్లు కార్న్‌ఫ్లవర్ అయితే వేసుకున్నానండి. వేసుకొని మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలనమాట. ఫస్ట్ అయితే ఇలాగ నేను కలుపుకుంటున్నానండి. మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకున్నాక అందులోనే కొంచెమైతే కొత్తిమీర గూడా కట్ చేసేసి కొత్తిమీర కూడా వేసుకోవాలండి. మళ్ళీ ఆ కొత్తిమీర కలిసే వరకు కలిపేసుకోవాలనమాట. కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక చెయ్యి తడుపుకుంటూ గారెల్లా ఎలాగైతే ఒత్తుకోవాలండి. గారెల్లాగా అయితే ఒత్తుకోవాలనమాట. ఇలా ఒత్తుకొని వేసేసుకోవడమే అండి. ఇలా వేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంక నేనైతే ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నాను. సిమ్‌లో పెడుతూ మళ్ళీ హైలో పెడుతూ అలాగైతే వేపానండి. ఎందుకంటే లోపల చికెను ఉడకాలి కదండీ! అందుకే మొత్తం హైలో పెడితే చికెన్ అయితే ఉడకదు. అందుకని నేనైతే సిమ్‌లోన, హైలోన పెట్టి చికెన్ మొత్తం లోపల గూడా ఉడకనిచ్చాననమాట. ఎంతో టేస్టీ అయిన గారెలైతే రెడీ అయిపోయాయండి. పక్కనైతే మయోనైస్ పెట్టుకొని, ఇంకా నిమ్మకాయ, ఆనియన్స్ అయితే పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నా వీడియో నచ్చుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసి వెళ్ళిపో